వాస్తు కోసం రూటు మార్చిన సీఎం, సింహద్వారం బంద్, నార్త్ గేట్ నుండి ఎంట్రీ, అధికారులకు ఆగ్నేయం రూల్. అప్పుడు కేసీఆర్ పై విమర్శలు, ఇప్పుడు అదే పని చేస్తున్న కాంగ్రెస్. తెలంగాణ సచివాలయంలో మార్పులు, వాస్తు మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే సచివాలయంలో ముఖ్యమంత్రి కార్యాలయం 6వ అంతస్తు నుండి 9వ అంతస్తుకు మారుస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా సచివాలయంలో లోపల మరిన్ని మార్పులు కూడా చేస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. కాగా మంగళవారం సచివాలయంలో వాస్తు మార్పులు జరుగుతున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఏ మార్పులు చేసినా, ఏది చేసినా, ఏ మనిషి అయినా బతికేంత కాలమే బతుకుతాడు, ఏ ప్రభుత్వం అయినా ఉండే అంతకాలమే ఉంటది. ఏ ముఖ్యమంత్రి అయినా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, మహా అయితే 15 సంవత్సరాలు ఉంటాడు. నువ్వు ఎన్ని మార్పులు చేసుకున్నా, ప్రజల ఆశీర్వాదం, ప్రజలు ఓట్లు లేకపోతే నువ్వు ఉండవు, నీ ప్రభుత్వం ఉండదు. కేసీఆర్కు గట్టినే పిచ్చి పట్టి వాస్తులు అని చెప్పి పైసలాగం చేసిండు. ఆఖరికి ఇంట పోయి కూర్చున్నాడు, అడ్డం తిరిగి పడ్డాడు, కాలిర కొట్టుకున్నాడు. నువ్వు కూడా గట్లనే ఎగిరెగిరి పడి అయ్యగారులకు పైసలు పెట్టి ఆ పూజలు, ఈ పూజలు, ఆ వాస్తు దోషం, ఈ వాస్తు దోషం అని ఈ పూజారులకు పైసలు కథం చేసి ఖజానా ఖాళీ చేసే పని చేయకు, ఆగంగాకు. నువ్వు సంక్షేమ పథకాలు సక్రమంగా ఇస్తే, నువ్వు అభివృద్ధిని సక్రమంగా చేస్తే, నువ్వు ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేరిస్తే ఏ వాస్తు అవసరం లేదు, ఏ వాస్తు మార్పులు అవసరం లేదు. నీ పని చక్కగా ఉండగా నువ్వెందుకు భయపడుతున్నావు? వాస్తు మార్పులు చేస్తానట. వాస్తు మార్పులు చేస్తే నువ్వే ఉంటావు 100 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా. కేసీఆర్ వాస్తులు చేస్తాండు. ఆ పూజారి దగ్గరికి పోతాడు, ఈ పూజారి దగ్గరికి పోతాడు. నువ్వే పూజారి దగ్గరికి పోయినావు? నువ్వు గాడికే వచ్చినావు. ఏ ఆధిపత్య కులాలు కూడా పరిపాలనలో మార్పు తేలేరా, ఇది స్పష్టంగా చెప్తున్నా. వాళ్ళకున్న పిచ్చి అంతా ఇవి ఇట్లనే ఉంటుంది. వాళ్ళకున్న పిచ్చి మొత్తం ఇట్లనే ఉంటుంది. వాస్తుల మీద ఉంటుంది వాళ్ళ పిచ్చి, యాగాల మీద ఉంటుంది వాళ్ళ పిచ్చి. ప్రజలను పరిపాలించరురా అంటే వాస్తులు పట్టుకొని తిరుగుతాను.